ఈ వీడియోలో మనం మూల్యాంకన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మూల్యాంకన్ సంబంధించిన కొన్ని ప్రాథమికమైనటువంటి భావనలు, ప్రాథమికమైన అంశాలు, మూల్యాంకన్కి తో ముడిపడినటువంటి కొన్ని విషయాలు, మనం ఆకలన అంటే ఏంటి, మాపన అంటే ఏంటి, మూల్యాంకన్ అంటే ఏంటి, పరీక్షణ అంటే ఏంటి, నికాస్ అంటే ఏంటి, మొదలైన అంశాలన్నీ కూడా తెలుసుకుందామండి. అయితే మూల్యాంకన్ ఈ యొక్క చాప్టర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన గత టెట్లో ఈ బాల వికాసన శిక్షణ శాస్త్రంలో భాగంగా మూల్యాంకన్ నుంచి కూడా మనకి సుమారు 3 ప్రశ్నలు వచ్చాయి. ఇందులోనే మనకి 2 భాగాలు, ఈ మూల్యాంకన మదింపు పద్ధతులు, మూల్యాంకన సంబంధించి కొన్ని గ్రాఫ్స్ కూడా ఉన్నాయి, అంటే గ్రాఫ్ ప్యాటర్న్ కూడా ఉంది. దీంతోపాటు మనకి ఆర్టీ యాక్ట్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, ఎన్సిఎఫ్ఎస్సి కానీ, అదేవిధంగా ఏపీఎస్సిఎఫ్ కానీ, ఎన్సిఎఫ్ కానీ, చైల్డ్ రైట్ యాక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మూల్యాంకన్ చాప్టర్లో మనకి యాడ్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా మనం మూల్యాంకన్లో మనం చదువుకోవాలి. సో ముందుగా మనం మూల్యాంకన్ గురించి తెలుసుకోవాలంటే మూల్యాంకన్ యొక్క నేపథ్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. మూల్యాంకన్ యొక్క నేపథ్యం ఏంటో తెలుసుకోవాలి. మూల్యాంకన్ యొక్క నేపథ్యం ఏంటి అంటే పృష్ఠభూమి. मूल्यांकन की पृष्ठभूमि क्या है उसको जानना चाहिए. मूल्यांकन की पृष्ठभूमि क्या है उसका जानकारी चाहिए हमें. इसी प्रकार मूल्यांकन कितने प्रकार होते हैं, मूल्यांकन ఎన్ని రకాలు ఉంటుందనేది కూడా తెలుసుకోవాలి. मूल्यांकन के साधन क्या है, मूल्यांकन के साधन क्या है దాని గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి ఇందులో మూల్యాంకనంలోనే SCAT స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అనేసి ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా CCE కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ విషయాలు. సో ఇవన్నీ తెలుసుకుంటే మనం మూల్యాంకనం మనం పూర్తి చేసినట్టు, అంటే మూల్యాంకనం సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి నాలెడ్జ్ మనకి వస్తుందండి. ఓకే, ముందుగా మనం ఈ మూల్యాంకనంలో తరచుగా మనకి వస్తూ ఉన్నటువంటి పదాల గురించి తెలుసుకోవాలి. తరచుగా వచ్చేటువంటి కొన్ని పదాల గురించి మనం తెలుసుకోవాలండి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. మూల్యాంకనంలోని మనకి ముందుగా మనం చిన్నప్పటి నుంచి వినేటువంటి మాట ఏంటండి, పరీక్ష. ఏంటండి పరీక్ష అంటే ఎగ్జామ్. పరీక్ష అంటే ఏంటి? సో పరీక్ష అంటే ఏంటండి? పరీక్ష అంటే జో లిఖతా హై, जो छात्र लिखता है అంటే లేఖన్ సే సంబంధిత है. పరీక్ష అంటే ఏమీ లేదండి, లేఖన్ సే సంబంధిత है. పరీక్ష అంటే రాసేదానికి సంబంధించి, అంటే రాయడానికి సంబంధించిందే పరీక్ష. సో शब्दों का वर्णन को हम परीक्षा कहा जा सकता है. शब्दों को वर्णन को हम परीक्षा कहा जाता है. शब्दों का वर्णन को हम परीक्षा कहा जा सकता है. అంటే పద వర్ణన తెలియజేసేది పరీక్ష అండి. పద వర్ణన అంటే విద్యార్థి తన ఆలోచనలను, తన అభిప్రాయాలను అక్షర రూపంలో పేపర్ మీద పెడతాడు. విద్యార్థి తన ఆలోచనలను, అభిప్రాయాలను తెలియజేసేదే, అక్షర రూపంలో తెలియజేసేదే పరీక్ష. ఓకే, పరీక్ష అంటే అదేనండి, ఎగ్జామ్. పరీక్ష అంటే అదేనండి. తర్వాత పరీక్ష తర్వాత మనం తరచుగా నెక్స్ట్ వినేది మనం మాపన్. ఏంటండి? మాపన్. ఇంగ్లీష్లో దీన్ని మనం మెజర్మెంట్ అంటాం. పరీక్ష తర్వాత వచ్చేది మనం మాపన్ అండి. మాపన్ అంటే ఏంటండి? ఈ యొక్క ఏదైతే छात्र जिस शब्दों को वर्णन करते हैं उन वर्णन को इसके आधार पर हम क्या कहते हैं, संख्या के आधार पर उसका माप करते हैं. అంటే సంఖ్యా రూపంలో వాటిని మనం కొలుస్తాం. పదవర్ణనకి ఇచ్చే సంఖ్యా రూపాన్ని మనం మాపన అంటాం. పదవర్ణనకి ఇచ్చే సంఖ్యా रूपान्ने शब्दों को वर्णन को एक संख्या रूप दिया जाता है. एक क्या दिया जाता है? संख्या रूप दिया जाता है. ఈ యొక్క పదవర్ణనకు, శబ్దోं का वर्णन को क्या दिया जाता है? సంఖ్యా రూప్ दिया जाता है. సంఖ్యా రూపాన్ని ఇస్తాము. ఈ సంఖ్యా రూపాన్ని ఎలాగిస్తాము? ఏదైనా ఒక పదవర్ణని విద్యార్థి తన ఆలోచనలు, తన అభిప్రాయాలు తెలియజేసినప్పుడు, అక్షర రూపంలో తెలియజేసినప్పుడు, అది నీవు దాన్ని మాపనం చేస్తే, ఉదాహరణకి నువ్వు ఒక 20 మార్కులు వేసావు అనుకో, ఇంకో వ్యక్తి 25 మార్కులు వేయచ్చు, ఇంకో వ్యక్తి 30 మార్కులు వేయచ్చు. అంటే ఈ మాపనం అనేది వైవిధ్యంగా ఉండవచ్చు. సో ఆ విధంగా మాపనం అనేది సంఖ్యారూపంలో ఒక అంశాన్ని కొలడాన్ని, అంటే సంఖ్యారూపాన్ని ఇస్తే దాన్ని ఏమంటామంటే మాపన్ అంటాం. ఓకే, మాపన్ అంటామండి. తర్వాత నెక్స్ట్ జరిగేది మూల్యాంకన్ అండి. నెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలి,
మూల్యాంకన్ అంటే ఏంటి? మూల్యాంకన్ ఏదైతే పరీక్ష విద్యార్థి రాస్తాడో जो भी शब्दों का वर्णन दिया जाता है छात्रों के द्वारा, उन वर्णों को क्या किया जाता है, उन वर्णों को संख्या रूप दिया जाता है. దాన్ని మనం సంఖ్యా రూపాన్ని మాపన రూపంలో ఇస్తాడు కదా, సంఖ్యా రూపంలో దాన్ని ఇస్తాడు. దాన్ని ఆధారంగా చేసుకొని విద్యార్థికి మనం కొన్ని సూచనలను సలహాలు ఇస్తాం. సుझाव और सूचना दिया जाता है. सुझाव और सूचना दिया जाता है. సుझाव और सूचना दिया जाता है. దాన్నే మూల్యాంకనం అంటామండి. మూల్యాంకనం అంటే ఏమి కాదు, చాలా సింపుల్గా పైన పరీక్ష के आधार पर అంటే शब्दों के वर्णन के आधार पर मापन किया जाता है. इन दोनों के आधार पर పరీక్ష और मापन, పరీక్ష మరియు మాపన ఆధారంగా వచ్చేటువంటి సంఖ్యారూపాన్ని ఆధారంగా చేసుకొని మనం విద్యార్థికి సూచనలు సలహాలు ఇస్తామండి. సూచనలు సలహాలు ఇస్తాం, దాన్నే మూల్యాంకనము అంటాము. సాధారణంగా ఏంటంటే విద్యార్థికి తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు ఆ పాఠం ఎంతవరకు అర్థమైందో, పాఠం అయిపోయిన చివర మనం ప్రశ్నలు వేస్తాం. ఆ ప్రశ్నలు వేసి ఎంతవరకు అర్థమైందో కూడా తెలుసుకుంటాం. దాన్ని కూడా మనం ఏమంటామంటే మూల్యాంకనం అంటామండి. అంటే ఇది ఒక రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ ఆధారంగా చేసుకొని మనం విద్యార్థికి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి ప్రక్రియనే మూల్యాంకనము అంటాము. ఈ మూల్యాంకనం అనేది చాలా పెద్ద అంశం. ఇందులోకి అనేక అంశాలు వస్తాయి. మనం చెప్పుకున్నాం కదా, మూల్యాంకనం యొక్క నేపథ్యం వస్తుంది. ఈ మూల్యాంకనం అనేక రకాలు ఉంటాయి. ఈ మూల్యాంకనం సంబంధించి ప్రస్తుతం మనకి CC అమల్లో ఉంది, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. చాలా పెద్ద అంశం మూల్యాంకనం అనేది. సో తర్వాత మనం ఈ ముందుగా చిన్న చిన్న అంశాలుగా వీటి యొక్క మధ్య తేడా ఏంటో తెలుసుకుంటే మనం పెద్ద అంశాలు చదివేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం ఆకలన్ అంటే ఏంటండి? ఆకలన్ అంటే మదింపు. తెలుగులో మనం దీన్ని ఆకలన్ అంటాం, తెలుగులో దీన్ని మనం మదింపు అంటాం. ఆకలన్ అంటే మదింపు, ఆకలన్ అంటే మదింపు, అసెస్మెంట్ అండి. ఆకలన్ అంటే ఇంగ్లీష్లో మనం అసెస్మెంట్ అంటాం, మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్ అంటాం, మాపన అంటే మెజర్మెంట్ అంటాం, పరీక్ష అంటే ఎగ్జామ్ అంటాం కదా. ఆకలన్ అంటే అసెస్మెంట్ అండి. ఆకలన్ అంటే తెలుగులో మనం దీన్ని ఏమంటామంటే మదింపు. తెలుగులో ఏమంటామండి? ఇది మదింపు. తెలుగులో మేము దీన్ని మదింపు అంటాం. ఆకలన్ అంటే ఒక విధంగా అంచనా అండి. ఆకలన్ అంటే ఒక విధంగా ఇదేనండి, ఇది ఒక అంచనా వేయడాన్ని. ఎలా అంచనా వేస్తాము? తరగతిలో మనం పాఠం చెప్తాం కదా, తరగతిలో పాఠం చెప్పేటప్పుడు విద్యార్థి యొక్క ప్రతిస్పందనల ఆధారంగా ఆ పాఠం వాడికి అర్థమైందో లేదో మనం అక్కడ నిల్చోనే మనం అంచనా వేయచ్చు. అంటే పాఠాన్ని చెప్పేటప్పుడే వాడికి అర్థమవుతుందా లేదా అంటే వాడి ప్రవర్తనలో కూడా మదింపు చేస్తాం. వాడి భయాన్ని కానీ, కోపాన్ని కానీ, వాడిచ్చే ప్రేమను కానీ, సంతోషాన్ని కానీ, ఆనందాన్ని కానీ, వీటన్నింటినీ కూడా మనం మదింపు చేస్తాం. అంటే తరగతి గదిలో మనం పాఠాన్ని చెప్పేటప్పుడు, తరగతి గదిలో ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని చెప్పేటప్పుడు విద్యార్థికి మనం అక్కడ నిల్చోనే ఆ పాఠం వాడికి అర్థమవుతుందా లేదా అనే తెలుసుకోవడాన్నే. ఎలా తెలుసుకుంటావు అంటే తరగతి గదిలో ఎవరో ఒక విద్యార్థి లేచి అది నాకు అర్థం కాలేదు అని చెప్పవసరం లేదు, మనకే అర్థమవుతుంది. అంటే ఎలా అర్థమవుతుంది? ఆ పాఠానికి ఇచ్చేటువంటి ప్రతిస్పందనల ఆధారంగా, ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ముఖ కవళికల ఆధారంగా, ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ప్రతిస్పందనల ఆధారంగా మనం ఒక అంచనాకు వస్తాం. దాన్ని ఏమంటామంటే ఆకలన్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటామండి? ఆకలన్. క్యా కహా జాతే సే ఆకలన్ కహా జాతా హై. ఓకే, సో ఇవి ప్రాథమిక అంశాలు మీకు తెలియాలి. పరీక్ష క్యా కహా జాతా హై, మాపన్ క్యా కహా జాతా హై, మాపన మూల్యాంకనం అంటే ఏమిటి, ఆకలన్ అంటే ఏమిటి. ఓకే, పరీక్ష అంటే ఏమీ లేదంటే పదవర్ణన తెలియజేసేదే పరీక్ష. అంటే शब्दों का वर्णन हमें पता चलता है उससे लेखन से संबंधित है. దీనిలో ప్రధాన వ్యక్తి ఎవరు? ఛాత్ర. ఇందులో ప్రధానంగా వ్యక్తి ఎవరు? ఛాత్ర. దీనికి ప్రధాన వ్యక్తి ఎవరు అంటే ఛాత్ర, అంతే కదా, ఛాత్ర. ఇది మాపన ఎవరిది? शिक्षक से संबंधित है, शिक्षक से संबंधित है. मूल्यांकन ఎవరిది? मूल्यांकन కూడా शिक्षक से संबंधित है और आकलन కూడా शिक्षक से संबंधित है. ఓకే, ఒక పరీక్ష మాత్రమే విద్యార్థికి సంబంధించి, మిగతా అన్నీ కూడా టీచర్కి సంబంధించినవి. అర్థమైందండి? సో ఇది అనమాట మాపలన్ ఆర్ ఆకలన్. అయితే మనం మరొక పదం ఏంటంటే నికస్ అనేటువంటి మరొక పదాన్ని కూడా మనం వింటున్నాం. నికస్ తెలుగులో మనం దీన్ని నికసా అంటాము. అంటే పరీక్ష అంటే ఏంటి,
నికస అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. పరీక్ష और నికస్ ఇన్ దోనో కే బీచ్ అంతర్ క్యా హై ఇది తెలుసుకోవాలండి. పరీక్ష అంటే చాలా పెద్దదండి. పరీక్ష అంటే ఏంటండి? పరీక్ష అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటాం? దీన్ని ఎగ్జామ్ అంటాం. పరీక్ష అంటే ఇంగ్లీష్లో మనం దీన్ని ఎగ్జామ్ అంటాం. నికస్ అంటే దీన్ని టెస్ట్ అంటాం అండి. నికస్ అంటే ఏంటంటే దీన్ని టెస్ట్ అంటాం. పరీక్ష అంటే చాలా పెద్దదండి. పరీక్ష అంటే చాలా పెద్దది. అంటే పెద్దదంటే ఏంటి? ఇందులోకి అనేక అంశాలు వస్తాయి. ఉదాహరణకి మనం సమ్మేటివ్ పరీక్షలన్నీ కూడా ఇవి పరీక్షలోకి వస్తాయి. సమ్మేటివ్ పరీక్షల, క్వార్టర్లీ పరీక్షలు, హాఫర్లీ పరీక్షలు అనేక అంశాల నుంచి తీసుకుని మనం పెట్టేటువంటి పరీక్షని మనం పరీక్ష అంటాం. నికస అంటే స్లిప్ టెస్ట్లు. ఇది చిన్నది, చోటా హోతా హై. ఏ క్యా హోతా హై? ఏ చోటా హోతా హై. స్లిప్ టెస్ట్లు కానీ, యూనిట్ టెస్ట్లు కానీ, అదేవిధంగా మనం యూనిట్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు ఇవన్నీ కూడా మనకి నికసలోకి వస్తాయి. అంటే సాధారణంగా చిన్న అంశాలని తీసుకొని మనం పెట్టేటువంటి పరీక్షను మనం టెస్ట్ అంటాం, నికస అంటాం. ఓకే. అదేవిధంగా ఇందులోకి అనేక అంశాలు వస్తాయి. ఇందులోకి ఏంటంటే ज़्यादा अंशों को हम लिया जाता है. ఇందులో కొన్ని అంశాలను మాత్రమే తీసుకుంటాం. అంటే కొన్ని అంశాలను మాత్రమే మనం తీసుకున్నాం టెస్ట్లోకి. ఓకే. ఇది విద్యా విధానంలోనే ఉంటుంది. ఇది शिक्षा के क्षेत्र में जो किया जाता है उसे परीक्षा किया जाता है. चयन के रूप में जो प्रयोग किया जाता है उसे निकस कहा जाता है. చైన్ అంటే ఏంటంటే ఎంపిక ప్రక్రియలో ఉపయోగించేది నికస, విద్యా విధానంలో ఉపయోగించేది పరీక్ష అంటారండి. అంటే ఎంపిక పరీక్షలు ఏదైతే మనం డిఎస్సి కూడా ఎంపిక పరీక్ష కదా, టెట్ ఎంపిక పరీక్ష, ఈ విధంగా మల్టిపుల్ చాయిస్లో మనం ఎగ్జామ్ పెట్టి ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి తద్వారా మనం ఎంపిక చేసే విధానాన్ని కూడా మనం టెస్ట్ అంటామండి. అంటే ఎంపిక పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఎంపిక పరీక్షలన్నీ కూడా టెస్ట్లోకే వస్తాయి. ఓకే. రోజు మీకు డైలీ టెస్టులు పెడుతున్నాం కదా, ఆ డైలీ టెస్ట్ అంటాం. దాన్ని పరీక్ష అనకూడదు, టెస్ట్ అంటాం. ఓకే. గ్రాండ్ టెస్టులు కూడా టెస్టే అంటాం, పరీక్ష అనం. సో అంటే ఎంపిక చేసేటువంటి ఈ ఎంపిక ద్వారా మనం ర్యాంకులు ప్రకటిస్తున్నాం, రిజల్ట్ని ప్రకటిస్తున్నాం కదా. సో తద్వారా వచ్చేటువంటి అన్నీ కూడా మనం టెస్ట్ అంటాం. ఓకే. విద్యా విధానం అంటే విద్యా విధానం అనేక అంశాలు మనం పరీక్షలో పెట్టడం జరుగుతుంది. విద్యా విధానంలో అనేక అంశాలు ఉంటాయి. ఈ అంశాలన్నీ తీసుకొస్తే దాన్ని మనం పరీక్ష అంటాం. అయితే ఇందులో మనకి వైద్యత అంటే ఖచ్చితత్వం అనేది ఎందులో ఉంటుంది? ఇందులో నికస్లో ఉంటుంది ఖచ్చితత్వం. వైద్యత మనం ఆల్రెడీ చదువుకున్నాం. వైద్యత అనేది ఖచ్చితత్వం అనేది ఇందులోనే ఎక్కువ. ఖచ్చితత్వం అనేది నికస్లో ఉంటుంది. ఇందులో అంత ఖచ్చితత్వం అనేది ఉండదు. వైద్యత ఇతనా జాదా నహీ హోతీ. ఇందులో అంత ఖచ్చితత్వం అనేది ఉండదు. ఇందులోని పరీక్షలో నికస్లో ఖచ్చితత్వం అనేది ఉంటుంది. ఇదండి పరీక్షకి నికస్కి ఉన్నటువంటి తేడా. సో ఈ ప్రాథమిక అంశాలు తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మనం వీటికి సంబంధించి నోట్స్ మనం మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. సో నోట్స్ అనేది మీకు ముందుగా మనం ఆకలన్ అంటే ఏంటి ఇవ్వడం జరిగింది. ఆకలన్ పరిగణన అంటే ఆకలన్ అంటే ఏంటి? మదింపు. ఆకలన్ గురించి మనం తెలుసుకుందాం. అంగ్రేజీ శబ్ద్ అసెస్మెంట్కి లాటిన్ శబ్ద్ అసైడర్ హై. ఇది ఆకలన్ అనేది ఇంగ్లీష్లో మనం దీన్ని అసెస్మెంట్ అంటాము. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటామండి? అసెస్మెంట్ అంటాము. అయితే ఇది లాటిన్ పదమైంది అసైడర్ అనే పదం నుంచి వచ్చింది. లాటిన్ పదం అనేది అసైడర్ నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే బగల్మే బయటన అంటే పక్కనే కూర్చోవడం. దీని అర్థం ఏంటంటే పక్కనే కూర్చోవడం. इसका अर्थ है छात्र के अध्ययन के दौरान उपस्थित रहना और छात्र की खूबियों और कमियों का आकलन करना. అంటే విద్యార్థి చదివేటప్పుడు, విద్యార్థి అధ్యయనం చేసేటప్పుడు వాడి పక్కనే కూర్చొని వాడి దగ్గరే ఉండి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని, సామర్థ్యాల్ని మనం అంచనా వేయడం. అంటే విద్యార్థి పక్కనే ఉండి మనం వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాలు కానీ, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రయోజనాలు కానీ అప్రయోజనాలు కానీ, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాలు కానీ వాళ్ళలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ మనం అంచనా వేయడాన్ని ఏమంటామంటే ఆకలన్ అంటాం. ఓకే. ఆకలన్ వా ప్రక్రియ హై జిస్కే ద్వారా. అయితే ఆకలన్ ద్వారా అనేక అంశాలు మనం అంచనా వేయవచ్చు. ఏంటవి? మూల్య విలువలు కానీ, కారక్ అంటే అనేక అంశాలని మనం చేయవచ్చు. జ్ఞానాన్ని, కౌశల్ అంటే నైపుణ్యాల్ని, విశ్వాసాలని, వైఖరిని, దృష్టికోణ్ और అలవాట్లని,
విశ్లేషణని వీటన్నిటిని కూడా ఒక दस्तर रूपంలో प्रलेखित किया जाता है जिसकी एक छात्र या व्यक्ति को अपने पूरे जीवन में अपने परिवेश के बारे में निर्णय लेने के लिए आवश्यकता होती है. సో వీటన్నింటినీ మనం ఒక దస్తర్ రూపంలోకి ఒక అంచనా వేసి ఒక దస్తర్ రూపంలోకి మనం తీసుకురావచ్చు. దీని ద్వారా దాని జీవనానికి అవసరమైనటువంటి మనం నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. ఇది आकलन संबंधित. తర్వాత आकलन व्यक्तियों की क्षमताओं और उपलब्धियों के बारे में जानकारी इकट्ठा करने की प्रक्रिया या वह विधि है जो परीक्षणों या अन्य विभिन्न साधनों के माध्यम से की जाती है. వ్యక్తుల్లో ఉన్నటువంటి సామర్థ్యాలని వాళ్ళ సాధనాలని వ్యక్తుల్లో ఉన్నటువంటి సామర్థ్యాలని ఉపలబ్ధియో और క్షమత సామర్థ్యాలని వారి ప్రయోజనాలని మనం ఏంటంటాం ఒక దగ్గరికి చేర్చి आकलन व्यक्तियों की क्षमताओं या उपलब्धियों के बारे में जानकारी इकट्ठा करने की प्रक्रिया यह विधि है जो परीक्षणों या अन्य विभिन्न साधनों के माध्यम से की जाती है. ఈ ఆకలన అనేది వ్యక్తుల యొక్క సామర్థ్యాలు వారి యొక్క ప్రయోజనాలను ఒక దగ్గరికి విభిన్న పరీక్షల ద్వారా విభిన్న సాధనాల ద్వారా మనం చేర్చవచ్చు. ఈ ఆకలన అనేక రకాలు ఉంటుందండి. అవేంటి? ఆకలన కై ప్రకారకే హో సక్తే హై, ఔపచారిక్ అనౌపచారిక్ అంటే నీత అనీత మన ఆకలన ఉంటుంది. అదేవిధంగా ఆంతరిక బాహరీ మూల్యాంకన అంటే ఆంతరిక ఆకలన ఉంటుంది. బాహరీ అంటే ఆంతరిక మదింపు, బయట మదింపు, మాత్రాత్మక అంటే గుణాత్మక మదింపు, పరిణామాత్మక మదింపు, दोष पहचान, సృజనాత్మక ఆకలన్ ఇలా ఈ ఆకలనలో కూడా అనేక రకాలైనటువంటి ఆకలన ఉంటాయండి. అర్థమైందండి? సో ఆకలన్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ పదమైనటువంటి ఆకలన్ ఇంగ్లీష్లో అసెస్మెంట్ అంటాము. ఇది ఎసైడర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎసైడర్ అంటే బగల్మే బయట అంటే కూర్చోవడం అంటే విద్యార్థి దగ్గరే ఉండి విద్యార్థి అభ్యాసన చేసేటప్పుడు విద్యార్థి చదివేటప్పుడు తన దగ్గరే ఉండి వాళ్ళు ఉన్నటువంటి ప్రయోజనాలు అప్రయోజనాలు వాళ్ళు ఉన్నటువంటి సామర్థ్యాలు లోపాలను మనం అంచనా వేయడం అనేదే ఆకలన్. అయితే ఇందులో మనం అనేక అంశాలను మనం అంచనా వేయొచ్చు. అవేంటి? అనేక అంశాలు, విలువలు, జ్ఞానము, నైపుణ్యాలు, విశ్వాసాలు, వైఖరులు, అలవాట్లు, విశ్లేషణలు వీటన్నింటినీ కూడా ఒక దస్తర్ రూపంలోకి మనం తీసుకురావచ్చు. అంటే ఒక సంఖ్యా రూపంలోకి మనం తీసుకురావచ్చు. సో దాన్నే మనం ఆకలన అంటారు అనేది. ఆకలన అనే వ్యక్తిలో సామర్థ్యాలు కానీ ప్రయోజనాలు కానీ ఒక దగ్గరికి ఏ విధంగా చేద్దాం? విభిన్న రకాల సాధనాల ద్వారా పరీక్షల ద్వారా ఒక దగ్గర చేస్తాం. అదనమాట. సో ఈ ఆకలన కూడా అనేక రకాలు ఉంటుందండి. ఆంతరిక ఆకలన ఉంటుంది, బహిర్గత ఆలోకన ఉంటుంది, మాత్రాత్మక గుణాత్మక ఆకలన ఉంటుంది. ఓకే, ఔపచారిక అనౌపచారిక ఆకలన ఉంటుంది. ఇవన్నీ రకరకాలైన ఆకలనలు కూడా ఉంటాయి అన్నమాట ఇందులోని. ఓకేనా? మాపన్ ఇస్కా అర్ధ్ మెజర్మెంట్. మనం తెలుగులో కూడా దీన్ని మాపనము అంటాము. మాపన అంటే ఏంటి? మాप एक संख्यात्मक मानक है जो किसी वस्तु की स्थिति, मात्रा या अवधि को यथासंबंध और सटीक रूप से निर्धारित करता है. అంటే ఇది సంఖ్యారూపంలో ఒక స్థితి కానీ ఒక పరిమాణాత్మకమైన ఒక అవధికి కానీ ఖచ్చితమైనటువంటి సంఖ్యని ఇస్తుంది. ఇదేంటంటే ఒక ఖచ్చితమైన ఒక స్థితిని పరిమాణమును అవధిని నిర్ధారించి ఒక సంఖ్యారూపంలో ఇస్తుంది. ఒక ఖచ్చితమైన సంఖ్యారూపాన్ని ఇచ్చేదే మాపనము. ఇదేమీ లేదండి, ఒక ఖచ్చితమైన సంఖ్యారూపాన్ని ఇచ్చేదే మాపనము. माप किसी निश्चित नियम के अनुसार विचाराधीन लोगों, वस्तुओं या घटनाओं को निश्चित संख्याएं निर्दिष्ट करने की प्रक्रिया है. ఈ మాపనం అనేది ఒక నిశ్చితమైనటువంటి అంటే నియమాలకు అనుసారంగా మనుషులకు కానీ వస్తువులకు కానీ సంఘటనలకు కానీ నిశ్చితమైన సంఖ్యల్ని నిర్దేశిస్తుంది. దాన్ని కూడా మనం మాపనం అంటాం. माप किसी वस्तु या घटना की विशेषता को संख्या प्रदान करने की क्रिया है. इस संख्या की तुलना अन्य वस्तुओं की घटनाओं से की जाती है. సో మాపనం అనేది ఒక వస్తువుకి మరొక వస్తువుకి సంఖ్యను ప్రదానం చేస్తుంది. అదేవిధంగా ఒక వస్తువు కానీ మిగతా విషయాలు కానీ మనం ఆ సంఖ్యల ఆధారంగా మనం పోల్చడానికి ఉపయోగపడుతుంది. దాన్నే మనం మాపనము అంటారనేసి ఇక్కడ థియరీ రూపంలో మనం ఇక్కడ తెలుసుకున్నాం. నెక్స్ట్ శిక్షామే మాపన్కి భూమిక. విద్యలో మాపనం యొక్క గుర్తింపు ఏంటి? విద్యలో మాపనకు ఉండవలసినటువంటి పాత్ర ఏంటి? శైక్షిక్ మాపన అప్రత్యక్ష రూపసే కియా జాతా. ఈ మాపనం అనేది అప్రత్యక్షంగా చేస్తాము, ప్రత్యక్షంగా చేయము. మాపనం అనేది అప్రత్యక్షంగా ఉంటుంది. మాపనం అనేది విద్యార్థి ముందు మనం చేయం కదా, విద్యార్థి అనేక అంశాలు నేర్పి ఆ అంశాలను పరీక్ష పెట్టి పరీక్షల ద్వారా మనం మాపనం చేస్తాం కాబట్టి దాదా అప్రత్యక్ష రూపం అన్నమాట ఇది. ఛాత్రోకి శైక్షిక్ ఉపలబ్ధి और ప్రగతి కా ఆకలన కరణ. విద్యార్థి యొక్క
శైక్షిక ప్రగతి, విద్యార్థి యొక్క శైక్షిక ప్రయోజనాలు కూడా దీన్ని మనం అంచనా వేస్తాం. छात्रों की बुद्धिमत्ता का आकलन परीक्षण के माध्यम से करना, उन्हें सच्चा उच्च कक्षाओं में भेजना. అదేవిధంగా విద్యార్థి యొక్క జ్ఞానాన్ని పరీక్షించి మనం ఏం చేస్తాము, ఉన్నత తరగతులకి మనం పంపిస్తాం. ఉన్నత తరగతులకి మనం ఈ మాపనం ద్వారా మనం పంపిస్తాం. విభిన్న శిక్షణ విధిयों के परिणामों को मापन कर, అనేక శిక్షా పద్ధతులను మనం మాపనం చేస్తాం. అనేక శిక్షణ పద్ధతుల ద్వారా మనం మాపనం చేస్తాం. छात्रों की रुचियों, शौक और दृष्टिकोणों का आकलन करना, అదేవిధంగా విద్యార్థి యొక్క రుచులను కానీ అలవాట్లు కానీ వారి యొక్క వైఖరులు కానీ మనం మాపనం ద్వారా అంచనా వేస్తాం. छात्रों की त्रुटियों को मापने के लिए విద్యార్థి యొక్క తప్పులను కూడా తెలుసుకోవడానికి మనం ఈ మాపనాన్ని మనం ఉపయోగిస్తామండి. నెక్స్ట్ నికస్ అండి. నికస్ అంటే ఏంటంటే, నికస్ एक ऐसा उपकरण है जिसमें मानकीकृत प्रश्न होते हैं जिनका उत्तर छात्र स्वतंत्र रूप से दे सकता है. ఇందులో నికస అంటే ఏమీ లేదండి, ఇది నిర్ధారించబడిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకి సరైనటువంటి స్వతంత్రంగా ఆన్సర్లు అనేది ఇస్తాడు. निकसలో छात्र या व्यक्ति की गुणवत्ता, उपलब्धियों और विश्वसनीयता का निर्धारण करने के लिए उपयोग की जाने वाली प्रक्रिया को निकसा कहा जाता है. వ్యక్తి యొక్క గుణాలు కానీ వారి యొక్క సామర్థ్యాలు కానీ విశ్వాసాలు కానీ నిర్ధారణ చేయడానికి ఈ నికస్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అంతేనండి నికస్ అంటే. తర్వాత పరీక్ష అంటే ఏంటి? పరీక్ష అంటే మనకి పరీక్ష అనేది ఒక గొప్ప ఉపకరణం అండి. परीक्षा एक ऐसा उपकरण है जो किसी व्यक्ति के किसी विशेष विषय में ज्ञान या परीक्षण करता है. ఒక విశేషమైనటువంటి జ్ఞానాన్ని, ఇప్పుడు హిందీ, తెలుగు, మ్యాథ్స్, సైన్స్ అన్ని విషయాలు ఒక విశేష పర్టికులర్ సబ్జెక్ట్లో మన జ్ఞానాన్ని మనం అంచనా వేయచ్చు. దేని ద్వారా? పరీక్ష ద్వారా. यदि हम परीक्षा शब्द से उत्पन्न होने भावना का विश्लेषण करें तो हमें कुछ अंतर्दृष्टि प्राप्त हो सकती है. సో పరీక్ష అనే పదాన్ని విశ్లేషణ చేస్తే దీన్ని ఒక అంతర్దృష్టి అనేది మనకి కనిపిస్తుంది. అవి या कार्य छात्रों द्वारा स्वतंत्र रूप से और व्यक्तिगत रूप से किया जाता है. ఈ పరీక్ష అనేది విద్యార్థి స్వతంత్రంగా వ్యక్తిగతంగా చేసేదే కదా. इसका उत्तर छात्रों को देना चाहिए. పరీక్షలో విద్యార్థి మాత్రమే దానికి జవాబులు అనేది ఇవ్వవలసి ఉంటుంది. परीक्षा में आपको मानकीकृत प्रश्नों को एक समूह का उत्तर देना चाहिए. నిర్ధారించిన ప్రశ్నలకి కొన్ని సమూహంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. యా పరీక్ష మహత్వపూర్ణ మాప్ ప్రదాన్ కర్తా హై. ఈ పరీక్ష అనేది గొప్ప రిజల్ట్ అనేది మనకి మాపనం అనేది ఇస్తుంది.